హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. పెద్ద సినిమాకి సంబంధించినటువంటి ఆ వైబు, ఆ రికార్డులు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడికో వెళ్తుంది. ఒక రేంజ్లో పాజిటివ్ వైపు కనిపిస్తుంది. ఒక పక్క రామ్ చరణ్ గారు ఆ పర్ఫార్మెన్స్ చూస్తుంటే, ఆయన క్యారెక్టర్ చూపించేటువంటి విధానం చూస్తుంటే ఒక అద్భుతమైనటువంటి నటుడుగా ఈసారి ఆయన డెఫినెట్గా నేషనల్ అవార్డు తీసుకోబోతున్నారు అనేటువంటి పరిస్థితులు, ఆ క్యారెక్టర్, ఆయన యాక్టింగ్ స్కిల్స్ అవన్నీ కూడా ట్రైలర్లో మనకు అర్థమైనాయి. ట్రైలర్ రిలీజ్ అయింది 24 గంటల్లోనే దాదాపు 101 మిలియన్ వ్యూస్ ఆ సినిమాకి సంబంధించి రికార్డులు కొట్టుకుంది. ఆ తర్వాత సోషల్ మీడియా, అది కూడా ఓన్లీ యూట్యూబ్లోనే 101 మిలియన్ వ్యూస్ అంటే ఇంకా ఓవరాల్గా సోషల్ మీడియాలో మిగతా యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, మిగతా వాటిల్లో దాదాపు 175 మిలియన్ వ్యూస్ ఇప్పటి వరకు 24 గంటల్లోనే ఆ సినిమాకు వచ్చాయంటే టాప్ ట్రెండింగ్లో ఇప్పటికీ పెద్ద ట్రైలరే ఉందంటే ఎంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అలాంటి ఆ వైబుని కంటిన్యూ చేసుకుంటూ సినిమా గనక హిట్ అయ్యిందా అంటే బుచ్చిబాబుని ఎవరు టచ్ చేయలేరు. రామ్ చరణ్ గారు ఇప్పటికే ఆయన RRRతో కావచ్చు, రంగస్థలంతో కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి ఆ వైబు ఇది గనక హిట్ అయితే రామ్ చరణ్ గారిని ఇంటర్నేషనల్ లెవెల్లోనే మనం చూడబోతున్నాం. నెక్స్ట్ ఆయన హాలీవుడ్లో కనిపించినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే కొంతమంది హాలీవుడ్ డైరెక్టర్లు ఆయన్ని టచ్ చేశారు, కొన్ని క్యారెక్టర్లకు అడిగారు అని కూడా తెలుస్తూ ఉంది. ఆయన హీరోగా కాకుండా కొన్ని క్యారెక్టర్లకు అడిగినందువల్ల ఆయన కొంచెం ఈ సినిమాలకి ఇక్కడ ఉండేటువంటి దానికి న్యాయం చేయలేరు అని ఆయన ఒప్పుకోనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో నెక్స్ట్ లెవెల్లో ఉండేటువంటి ఆ పర్ఫార్మెన్స్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడాలంటే పెద్ద రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో ఆయన పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోవలసినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ట్రైలర్లో మల్టిపుల్ యాంగిల్స్, రామ్ చరణ్ గారు సెటిల్డ్ పర్ఫార్మెన్స్గా మనం RRRలో చూసాం, రంగస్థలంలో చూసాం. బట్ దీంట్లో ఒక రెజ్లర్గా, ఒక క్రికెటర్గా, ఒక రన్నర్గా ఇంకొక పాత్ర చాలా అద్భుతంగా వచ్చింది అనేటువంటిది. అలాగే దానికోసం ఆయన ప్రాణం పెట్టి పనిచేసేటువంటిది. అలాగే కొన్ని సీన్స్లో ఆయన థియేటర్లో తగలెట్టేసేటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారట. శవాలు లేస్తాయని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పర్ఫార్మెన్సు ఆయన ఒక బాడీతో, ఒక శవంతో పెట్టేటువంటి సీన్లో కనిపించిందట. అదైతే పూనకాలే తెప్పించేటువంటి పర్ఫార్మెన్స్ అట రామ్ చరణ్ గారు ఆ సీన్లో ప్రత్యేకంగా. అలాంటి పర్ఫార్మెన్స్లు చాలా ఉన్నాయట. ట్రైన్ ఎపిసోడ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అంతా కూడా రామ్ చరణ్ గారు దీంట్లో పోషించారు. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి ఈసారి నేషనల్ అవార్డు తీసుకొచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండబోతుంది. ఇప్పటి వరకు చాలామందిని చూసాం. తెలుగు వాళ్ళకి లోటుగా అనేటువంటిది ఆ పదాన్ని పుష్పతో అల్లు అర్జున్ గారు మెగా కాంపౌండ్ నుంచి అందుకున్నారు. ఈసారి మెగా వారసుడే నేషనల్ అవార్డు అందుకోబోతున్నారు పెద్దతో అనేటువంటిది కనిపిస్తున్నాయి. ఒక పాజిటివ్ కాదు, ఒక హిస్టారికల్ అన్నీ కూడా ఈరోజు కనిపిస్తున్నటువంటి రికార్డ్స్ కనిపిస్తున్నాయి. సో రేపొద్దున భూపాల్లో ఒక గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంటు, భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు జరగనటువంటి ఒక ప్రీ రిలీజ్ని అక్కడ ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే హిందీలోనే చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ట్రైలర్కి వచ్చింది. తెలుగులో కన్నా చాలా భారీగా హిందీలో ఆయనకు వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఒక రేంజ్లో దూసుకుపోతున్నటువంటి పెద్ద రికార్డులు మాత్రమే కాదు, అవార్డుల పంట కూడా బుచ్చిబాబు గారు ఇప్పటికంటే మొదటి సినిమాతో లోకల్లో తీశారు, రెండో సినిమా ఆయన నేషనల్ లెవెల్లో తీసుకెళ్లారు, మూడో సినిమాతో ఎక్కడికి వెళతారో ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన అవసరం. అలాంటి డైరెక్టర్గా మనకి ఆయనకు కూడా అవకాశం, ఈ సినిమా హిట్ అయిందా ఎవరిని అందుకోవసరం. వీళ్ళందరూ నెక్స్ట్ లెవెల్లో ఎక్కడో ఉంటారు. వాళ్ళందరికీ మన తెలుగు వాళ్ళు, మన పిఠాపురం వాస్తవ్యుడు బుచ్చిబాబు అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి రాబోతుంది. జూన్ 4వ తారీఖున, జూన్ 3వ తారీఖున కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రీమియర్ షోలు ఇవన్నీ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో చాలా గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మల్టిపుల్ భాషల్లో, ముఖ్యంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ప్రముఖంగా అయితే రిలీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత సినిమాని ఇతర దేశాల్లో, ఇతర లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేసేటువంటి పరిస్థితులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఒక రేంజ్లో హిట్ అందుకోబోతున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదనేటువంటి పరిస్థితి అయితే పెద్దకి కనిపిస్తుంది.